అందరికీ నమస్కారం. నా పేరు మోనిషా దీపిక, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, దీపిక విమెన్స్ హాస్పిటల్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్, చాలామంది అమ్మాయిలు స్ట్రెస్ రిలీఫ్ కోసం అని స్మోకింగ్ చేస్తున్నారు. సిగరెట్లు కాల్చడం కానీ, లేదా వేపింగ్ అని ఇంకొకటి, ఎలక్ట్రిక్ సిగరెట్స్ అని కానీ రకరకాలు. ఏ రాయి అయితే ఏంటి నెత్తి పగలగొట్టుకోవడానికి. ఏది చేసినా మీరు హర్బల్ సిగరెట్స్తో కలిపి నథింగ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఏది తీసుకున్నా కానీ దాని ఎఫెక్ట్ మన హెల్త్ మీద ఉంటుంది. మీకు ఏదైతే ఆ సిగరెట్ కాల్చినప్పుడు, లేకపోతే వేపింగ్ చేసినప్పుడు కూసేపు రిలీఫ్ వచ్చినట్టు స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుందో, అది నికోటిన్ అనే కెమికల్ వల్ల అనిపిస్తుంది. అది మన రక్త సరఫరాలోకి వెళ్ళినప్పుడు కూసేపు రక్తనాళాలను అలా డైలేట్ చేసి, కొంచెం పెద్దగా చేసి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచి కొంచెంసేపు ఆ ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. కానీ దాని ఎఫెక్ట్ మీకు లాంగ్ రన్లో పర్మనెంట్ స్ట్రెస్ రిలీఫ్కి అది పనికిరాదు. ఒక్కసారి అది మొదలుపెట్టారంటే ఆపలేక అడిక్షన్తో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి సేఫర్ వేస్ ఆర్ బెటర్ వే, అంటే ఏవైతే విధానాల్లో మీకు స్ట్రెస్ రిలీఫ్ కావాలనుకోండి, ఇది హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోవాలి. ఏ విధంగా అయితే మీరు చేస్తే మీకు లాంగ్ రన్లో ఆరోగ్యము మెరుగుపడాలి, మీకు ఈ అడిక్షన్ అంటే దానికి బానిసలు అయిపోయి ఉండకుండా దాని నుంచి కూడా బయటపడాలి. మెల్లమెల్లగా అయినా రోజుకు ఒక 5-10 నిమిషాలు చేసైనా అటువంటి ఆప్షన్స్ని ఎత్తుక్కోవడం బెటర్. అంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే కుకింగ్ కానీ, ఎనీ హాబీస్ కానీ, ఏదైనా మీ అటెన్షన్ దాని నుంచి డైవర్ట్ చేసే వరకు మీకు వచ్చే. అండ్ ఫస్ట్ థింగ్, మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏ నికోటిన్ ఏదైతే ఉందో మీకు టెంపరీగా, అంటే ఆ కూసేపు, ఆ కొద్ది నిమిషాలు, ఆ కొద్ది సెకండ్లు రిలీఫ్ ఇస్తుంది, కానీ మీకు పర్మనెంట్గా ఆ ప్రాబ్లమ్ని తీసేయట్లేదు, మీకు పర్మనెంట్గా ఆ స్ట్రెస్ని రిమూవ్ చేయట్లేదు. కాబట్టి చిరకాలం నిలవని దానికోసం, ఆ కొంత ఫ్యూ సెకండ్స్ మీకు ఆ రిలీఫ్ వచ్చినట్లు అనిపించడం కోసం, లేదా ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నాను సోషలైజింగ్ చేయడం కోసం, నేను ఎట్లా సోషలైజ్ అవ్వాలి అని, లేదా పీర్ ప్రెషర్. చాలామంది మీరు సిగరెట్లు నువ్వు కాల్చట్లేదా ఓకే అని ఆ గ్రూప్లో నుంచి వాళ్ళని బయటికి తోసేస్తారేమో అనే భయంతో స్టార్ట్ చేస్తున్నారు. ఫ్యాషన్ అనుకుని స్టార్ట్ చేసేవాళ్ళు. అసలు మీకు తెలుసా, సిగరెట్లు లాంచ్ చేసినప్పుడు ఇది తాగితే సన్నగా అవుతారని, దీనివల్ల ఆరోగ్యం పెరుగుతుందని ఇట్లా మార్కెటింగ్ చేసేవాళ్ళు. సినిమాల్లో హీరోలు సిగరెట్లు తాగినప్పుడు, హీరోయిన్లు సిగరెట్లు తాగినప్పుడు, లేదా ఫేమస్ పర్సనాలిటీస్ని చూసినప్పుడు యువత కానీ, ఏ వయసు ఉన్నోళ్ళు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరి మీద మానసికంగా అదొక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. మనకు అది లోపల నుంచి అనిపిస్తుంది ఇదేదో ఫ్యాషన్ అనో, లేకపోతే ఇది మనం కూడా చెయ్యాలనో, మానసికంగా అలా తయారవుతున్నాం. అది ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత దానికి బానిసలు అయిపోయి దాని కిందనే ఉంటున్నాం. కానీ దానివల్ల నష్టం మాత్రం ఒక ఫ్యామిలీకి ఎంత ఉంటుందో ఆలోచించండి. ఏ క్యాన్సర్ వస్తేను, ఇప్పుడు మొదట్లో ఏదైతే మీరు సన్నగా అవుతారు, మీకు ఇది బెనిఫిషియల్, మీకు చాలా లాభం అని వాళ్ళు మార్కెటింగ్ చేశారు, ఇప్పుడు ప్రతి సిగరెట్ డబ్బా మీద, ప్రతి గుట్కా డబ్బా మీద, అంతెందుకు సినిమాల్లో ఎవరైనా సిగరెట్లు కాలుస్తున్నట్టు సీన్ వచ్చినా కానీ కింద ఈ పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని వేస్తున్నారు. ఎందుకు ఇలా వేయాల్సి వస్తుంది? ఎందుకంటే పొగ తాగటం వల్ల ఆరోగ్యం మీద ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో, అంటే మీరు ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం తీసుకున్నా, అంటే క్యాన్సర్ అనేది చాలా పెద్దది. ఎనర్జీ లెవెల్స్, అంటే వాళ్ళకి రోజంతా పనిచేయడానికి శక్తి ఎలా ఉంటుంది, కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత సరిగా చేయగలుగుతున్నారా లేదా. మళ్ళీ ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, మన శరీరంలో ఉన్న ప్రతి సెల్లు, మన శరీరంలో ఎన్నో లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ఈ ప్రతి కణం మీద స్మోకింగ్ ఎఫెక్ట్ ఉంది. నా దగ్గరకు వచ్చేవాళ్ళు అనుకోండి, ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, లేకపోతే నిద్ర సరిగ్గా రావట్లేదనో, ఎనర్జీ సరిగ్గా లేదు అనో, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అనో ఇంతవరకే చెప్తారు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు స్మోకింగ్ చెయ్యి ఇది ఆరోగ్యం అని చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకు? హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీ ప్రతి సెల్స్ దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే లంగ్స్ మీద, గుండె మీద, లివర్ మీద, కిడ్నీల మీద, చర్మం మీద, ప్రతిదాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, సిగరెట్ రెగ్యులర్గా తాగే వాళ్ళలో చాలామంది 20 ఏళ్ల సిగరెట్ తాగే ఒక అమ్మాయి, 20 ఏళ్ల సిగరెట్ తాగే ఒక అబ్బాయి 5 ఏళ్ల తర్వాత వాళ్ళ వయసు 25 ఏళ్ల వాళ్ళకన్నా 35 ఏళ్ళలాగా ఇంకా ఫాస్ట్గా యాక్సిలరేటెడ్ ఏజింగ్ అంటాం. నువ్వు ఆ సెల్ని అది ఉండాల్సిన వయసులో కాకుండా తొందరగా ముసలిగా అయ్యేలాగా చేస్తున్నావు ఈ పొగంతా ఇవ్వటం వల్ల. కాబట్టి అది చేయకుండా ఉండండి. వీలైనంత వరకు తగ్గించండి. డైరెక్ట్గా మానటం, ఒకేసారి తీసి పక్కన పడేయటం మీ వల్ల అవ్వకపోవచ్చు. దాన్ని ఎలా చేయాలి? రీప్లేస్మెంట్ అంటాం. ఫస్ట్ ఆ హ్యాబిట్ని వేరే దాంతో కొద్దిసేపు అయినా మార్చుకోవడానికి ట్రై చేయాలి.